మళ్ళీ నీకు డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పాడక టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? అబ్బా ఇంటి కలుక్కుమంటుంది. అలా అల్లరి చేస్తే నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నాను? రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పాడ టైం అవుతుంది అంటుంటే ఆల్రా మనీ మనను ఏంటిది? ముందా రాదా అప్పను పగలు రాత్రులు ఓటే క్యాసెట్లు కోలా. ఇద్దరికిద్దరు భలే దొరికారు. నీదేమో చీట్లు కోలా, దాన్నేమో క్యాసెట్లు కోలా. అసలు అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరంగానే పట్టుకున్నాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క. తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మే అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. ఆహార పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని. పొరపాటుని వేలాడు మనకు కనిపించాడు అనుకో, ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏ గోడ మేంచో స్టూల్ మేంచో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేతే స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు, ఆడికి వస్తది. అర్థమైందా? ఇప్పుడు ఎలా? సమయంతి ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు వంగోనిడు ఊపిరి సలపనీడు ఏపుకు తినేస్తున్నాడు అనుకో. నేను అనుకున్నా స్విచ్ చేసావంటే నా పుచ్చ ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో అంటాడా? చిన్నదారు చిన్నదారు అయ్యో ఏమైంది? షాక్ కొట్టిందా? షాక్ కొట్టడం ఏమిటయ్యా? మనిషి బలికి తిరిగి పడిపోతారు. ఏం పర్లేదు. చిన్నదారు చిన్నదారు అప్పుడప్పుడు షాకులు తగలడం ఒంటికి చాలా మంచిది. గుండె నొప్పున్న మనుషులకైతే మరీ మంచిది. ఈయనకే ఉందయ్యా గుండిపోటు. ఉందంటే గుర్తొచ్చింది, ఆ వరలక్ష్మి గారింటో మీకేదో చీటీ పాట అన్నట్టు. ఈ గొడవలో పడి మర్చిపోయాను. చెల్లై ఈ మనుషులకు వచ్చి చూసుకో. ఏమప్పా సాపాడాచా? ఏంటి బొంకరగా మాట్లాడుతున్నావు వేళ? స్ట్రైట్ గా మాట్లాడాలంటే మన కాలనీలో నేను వీడియో షాప్ పెడుతున్నాను. ఒక్క 10,000. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బ్లాక్ మెయిల్ హౌరోమేర్ అంతా ఓల్డ్ ఫ్యాషన్. మనకు కావాల్సిన డబ్బు. నీలాంటి అబద్ధాలు కొరికి చచ్చిన ఇవ్వరు. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. ఎవరితో చెప్పడం నాకేం కర్మ. ఒకే ఒక వ్యక్తితో చెప్తాను. రామ్మూర్తి గారు, ఏ తీగ పువ్వునో ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ పిలిచేనో. రామ్మూర్తి గారు, ఎర్ర పేపర్లు ఎవరండి? పక్కింటి రాజన్ గడివి. మా సంటోడు ఏడుస్తుంటే బొమ్మలు చూపించడానికి తెచ్చి ఉంటుంది మా భాగ్యం. ఓహో అరవందది చాలా రోజులైందిలేండి. ఎంత దారుణం అండి. కోయంబత్తూర్లోనంట అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యని ముక్కల కింద నరికేసి గోని సంచులో గట్టి రైల్లో బారేసాడంటే ఎవడం. ఏమండి అడుగు చిన్న పిల్లడు కూడా ఉన్నాడంట. ఏమండి రామ్మూర్తి గారు, మీరే అక్కడుంటే ఏం చేసేవారండి? ఏం చేసేవాడినా? కత్తెదిరా ముక్కల కింద కాదు ఖైమా చేసిండేవాడిని. ఊరేగించాడు అబ్బాయి గారు. అసలు ఎలాంటి వాళ్ళండి మన మెరకి జంక్షన్ లో ఊరేగించాలండి. ఊరేగించడం ఏంట్రా యాదవా? ఏకంగా ఉరి తీసేయాలంతే. చూసికిరా. దివాకరం దాహానికి నీళ్ళు అడిగావుగా, ఇదిగో డబ్బు. ఏడు చిన్నారారు ఏంటి కళ్ళు జోబులో పెట్టుకుని కానీ సైకిల్ దొక్కుతున్నారా? కాదురా, కత్తి బొడ్లో పెట్టుకొని తిరుగుతున్నాను నీ కోసం. ఎరా నా కరెంట్ షాక్ కొట్టించేసి మా ఫ్యామిలీస్ ని మాయ చేసి క్యాసెట్ పోతావా? 4,500 తలుచుకుంటేనే నవ్వు ఏడుపు కలిపి వచ్చేస్తున్నాయి. అంత పెద్ద అమౌంట్ బొత్తాకాయలు చూస్తుంటే మనసు పాడైపోయి అర్జెంటుగా అడిగి పంతులు మనల్ని పుల్లి కాలంలో పోసేస్తే కడ్రాయితో కబడ్డీ. మనలో మనం మాటండి. ఉన్న పడంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఊరై చిన్న మీరే నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పట? మరి ఎవరితో చెప్పకూడదు. భాగ్యంతో ఒక్క చాలు. ఏం తప్పట? మరి బ్రహ్మదేవుడు అంత చోటు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది. ఇదిగా ఓ 12,000 మీరు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీ కాళ్ళగాడ పడి ఉంటది. 12,000? నేను 13,000 ఇస్తాను. పడండి మనం. ఆ మాట మీద నిలబడాలి. ఇప్పుడే వస్తా. ఇదిగో భాగ్యం గారు. ఏమిటి మళ్ళీ వచ్చావు? అబ్బా అది కాదండి, ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వే విషయం చెప్పక్కర్లేదు, వెళ్ళు. అది కాదండి, నేను భక్త ప్రహ్లాద క్యాసెట్లు పెడుతున్నాను. అదేనండి మీరు ఎప్పుడు అడుగుతుంటారు.
ఈ విషయం ఎవరితో చెప్పకండి. భలేవాడివయ్యా, నేనెందుకు చెప్తాను? మరి అలా నవ్వితే కుదరదు. చెప్పరా, నాకు ఒట్టేయండి. నా మీద నమ్మకం లేదా? అబ్బా నమ్మకం ఉందలే, మీరు ఒట్టేయని చెప్తాను. సరే ఒట్టు. అయ్యి బాబోయ్, ప్రామిస్ చేసేస్తుంది, ఒప్పేసుకుందన్నమాట. ఏదో పేను కొడుకులు లేకపోతే మన ఫేస్ బ్యూటీకి ఏం కొరవా? ఇదిగో సిరారారు, బాకీ ఏమందంటే నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అంత అర్థమైపోయింది. ఓకే ఓకే. ఏంటి అలరి? ఆ భాగ్యం వాడు సంటోడికి బంగారపు మామిడి పిందెలు మొలతాడు చేసుకుంటుందట. మరి ఆ 13,000 ఇచ్చేస్తే బాగుంటుంది కదా. ఏంటే కలుక్కుమంటుంది? చ్చ, 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 చ్చ. పవిత్రమైన ప్రేమ కూడా ఈ డబ్బడ్డం ఏంటయ్యా? తప్పదంటావా? మరి ఆ రాజన్ గాడు సర్లే, బ్యాంక్ వెళ్దాం పద. అందరూ వచ్చేసినట్టున్నారు, మొదలెడదామా? ఈ నెల నాకు అడ్డు నాకు సొచ్చుతు పిల్లి. మా ఖర్చులు చాలా ఉన్నాయి. మా అక్కయ్య గారు అమ్మాయి పెద్ద మనిషి అయింది. నేను పెద్ద మనుషులు అవ్వాలనుకుంటున్నాను మన కాలనీలో వీడియో షాప్ పెట్టి. కాబట్టి దయచేసి ఈ నెలపాట మీరందరూ నాకు వదిలేయండి. అర్జెంట్ గా వచ్చి చీటీ పాడేస్తానంటే ఒప్పుకుంటానేంటి? దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అమ్మో, కుదరదు. సారీ అక్కయ్య గారు, మీరు ఒకసారి లోపల రండి. ఏమండి, రేపు నా వీడియో లైబ్రరీకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు 2,15,000 లోన్ ఇస్తున్నారు. ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద ₹1,00,000 కట్టాలి. నా దగ్గర 78,000 ఉన్నాయి. మా గోపీచంద్ గారు ఊళ్ళో ఉన్నట్టయితే వాడి దగ్గర తీసుకునేవాడిని. అంచేత ఈ పాట పాడవలసిందే. కావాలంటే రేపు నాకు వచ్చే 2 లక్షలు మీకు 1,00,000 ఇస్తాను. సైలెంట్ గా వడ్డీకి తిప్పుకుందరు కానీ ఇంకా వేరే మాట్లాడకండి. మరి ఇన్స్టాల్మెంట్ నెల కరెక్ట్ గా కట్టేయాలి. మీ గోపీచంద్ర అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాలని చూసావనుకో, నేను ఒప్పుకోను. భలేవరే. నా పాట 50,000. ఏంటిది? చీటీ పాట అనుకున్నావా, సినిమా పాట అనుకున్నావా? ఇదిగో దివాకరం, తీసుకునేది కాదు వదిలేసేది పాడాలి. బొత్తిగా నాలెడ్జ్ లేనట్టుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, ఏ సన్నాసేతమైనా పాడేసి ఎగ్గొట్టేశాడు అనుకోండి, ఏం చేస్తారు? పళ్ళు రాల కొడతాం. మనం రాళ్ళు కొట్టాం ఎందుకు? పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే రాళ్ళు కొడతారు. మీరు నోరు మూసుకోండి, తెలిసి తెలియని వాగుడు. ఇది లైసెన్స్ లేని బిజినెస్. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాల కొడతారు. కరెక్ట్ కరెక్ట్. ఈ రిస్క్ ఏదో బానే ఉన్నట్టుందే. ఇది 50,000 రూపాయల చీటీ పాట. నా కమిషన్ 2,000. నా పాట 5,000. 7,000. 10,000. 12,000 కొందా? 12,400. 13,000. ఇగో దివాకరం, నువ్వు పాడమేవయ్యా? 35,000. ఇదిగోనయ్యా, నెలలా కట్టడం మర్చిపోకే. థ్యాంక్స్. నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా రావాలమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా? ఎవడో పనికి మాలి 80 ఉంటాడులే. మీరే. తప్పకోండి తప్పకోండి తప్పకోండి. దండా. నమస్కారం అండి. నమస్కారం. ఇలాంటి అదృష్టం ఎంతమంది దొరుకుతుంది బావా? ఈ దివాకరం గత జన్మలో నీకు చాలా పెద్దగా ఉన్నప్పుడు పోయింది. ఆ జయమూర్తి గారు, మీరు తప్పుకోవాలి. తప్పుకోండి తప్పుకోండి. అమ్మో, ఏంటి అవమానం? అవమానం ఏంటండి? ఇది వెరైటీ కటింగ్. నా వల్ల కదే బాబు. బావా ఏంటి ఏంటి నీ గొడవ? దండ తీసేసుకుంటారు. నా వల్ల కాదు బావా. అదేమిటి అన్నయ్య గారు, ఇంతవరకు వచ్చాక ఇప్పుడు కుదరదంటే ఏం బాగుంటుంది నేను చెప్పండి. ఓపెనింగ్ చేయలేనమ్మా. భయపడతారేమిటండి? తప్పుకోవే స్వామి గారు, ఇది మీ ఒక్కరి వల్ల అవ్వాలి. నా వల్ల కాదు బాబు. చూడండి సోమయాజు గారు, మీ వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది చెప్పండి. అంతేనంటావా? దొంగ చూస్తే చాలా పెద్దదిగా ఉంది. ఓపెనింగ్ చేసేయమంటావా? అంతే మరి. అయ్యో బాబోయ్, మొదలెడితే ఎప్పుడు చెవులిద్దు. శర్వారు, ఏమండి? హలో, గుడ్ మార్నింగ్. పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్తున్నాడు. ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు ఇవ్వడానికి కాకపోతే అప్పు ఇవ్వడానికి వస్తాడా? ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో, ఎవరో లేడీస్, మనకు సంబంధించింది కాదు. కన్యాశుల్కం రాసింది ఎవరు? గురజాడ అప్పారావు. ఆ ఊరు నుంచే. కొంపతీసి విజయనగరం నుంచి కాదు కదా? అక్కడి నుంచేనయ్యా. ఉత్తరం ఏది? చింపవతలు పారేశాను. ఆ మొక్కలే దొక్కొచ్చావు నువ్వు. మిమ్మల్ని ఏమిటి అల్లరి? గాలికి ఎగిరిపోతాయి. అయిపోయి. మా మావయ్య మీ గురించి అంతా చెప్పాడు. విన్నాక నా సంతోషం అంతా ఇంత కాదు. ఎప్పుడెప్పుడు కలుద్దామని ఎంత ఉబలాటంగా ఉందో తెలుసా? ఇంకెంత, 4 రోజుల్లో మేము రాజమండ్రి వచ్చేస్తున్నాం. ఈలోగా మీరు తొందరపడి రాకండి. కొత్త కాపురానికి సామాన్లన్నీ సిద్ధం చేసినట్లు ఫోన్ చేశారట మావయ్యకి. 3 రాత్రులు అయ్యే వరకు మనం ఫ్లాట్లోకి దిగకూడదు. వచ్చే ముందు టెలిగ్రామ్ ఇస్తానే. మీ భువనేశ్వరి. హలో, ఎవరు? భాగ్యమా? ఏమిటి, కొడుకు పుట్టాడా? అడుగు రాకుండా కొడుకు ఎలా పుట్టాడు నీకు? అలా చెప్పు. ఏమయ్యా, ఆ భాగ్యం కొడుకు పుట్టినరోజట వీడియో తీయాలట.
అలాగే తీస్తానంటున్నాడు. నమస్తే సార్. అభిలాష్ రేటా? నీ రేట్ ఎంతో మాకెలా తెలుస్తుంది? ఓహో, వీడియో రేటా? ఏమయ్యా, వీడియో తీయడానికి రేట్ ఎంత అని అడుగుతోంది. డబుల్ కార్డ్ బయట కొనుక్కోవాలట, 2000 దెబ్బేశారటండి. అసలు మనం 150 ఇస్తుందటయ్యా, నులక మంచం కొనుక్కోమంటుంది. 2000కి తక్కువ అయితే గిట్టుబాటు కాదంటున్నాడు. ఒప్పుకున్నాడేనా? సరే. అబ్బాయి గారు దీన్ని కొంచెం చూసి పెట్టండి. చూశాను, తీసుకెళ్లి పెంటమే పడాయి. అక్కడి నుండి తెచ్చానండి. అయితే ఏం చేయమంటావు? మ్యూజియం లో పెట్టమంటావా? కాదండి, ఇది కొంచెం అమ్మి పెట్టండి. కాఫీకి డబ్బులు రావు. అలాగేస్తారేంటి బాబు? ఏంట్రా, నా ముఖం చూస్తే పెంట మీద టీవీలు పాత సీసాలు కొనేవాళ్ళ కనిపిస్తున్నానా? టీ ముందు ఎక్కడి నుంచి ఏంటంటారు? నాకేంటి బాధపడ్డం లేదేంటి? అడుగు అది మాట షాపులోనే ఉన్నాడు. ఇదిగో చెప్తాను. నిన్నే, ఇదిగో రేయ్, ఏ పెంట మీద టీవీలు ఇలా ఏడుదండి? చూడరి, పైన డొక్కు తప్ప లోపల ఏంటి నీకు నాకు తెలబేటి తెలుసు కదా. 116 ఇస్తాను. ఇదిగో ఆ నిద్ర గన్నేరు చెట్టు కింద కాసేపు వెళ్ళి నిద్రపో. భాగ్యం ఇంటి నుంచి భక్త ప్రహ్లాద్ క్యాసెట్ తీసుకొచ్చావా? మెరకేది క్యాసెట్లు అన్ని తీసుకొచ్చావా? ఏమి మరి సొంతంగా అతికిచ్చావు? సొంతంగా హలో. ఏమన్నా నీ అప్ప సొత్తు అనుకున్నావు? అసలు ఏమన్నా నిన్ను క్యాసెట్లు ఇచ్చినారంటే ఇలాగే తగలే. మీరు కూడా వ్యాపారం చేసుకునేవాళ్ళేగా పాపం, ఎంతకాలం ఊరుకుంటారు? చెంపలు వాయించి అడగండి. ఇచ్చాడా సరే సరే, లేకపోతే ఏదైనా ఒక విలువైన వస్తువు పట్టుకెళ్ళిపోండి. అప్పుడు గాని వీడికి బుద్ధి రాదు. అంతేనంటారా? డొక్కు టీవీ. ఏం చేయాలి? టీ ముందు. సరే, నీ సంగతి తర్వాత చెప్తా. 1/2 కిలో పచ్చిమిరపకాయలు పరపరాలు వేశాను, మంటెత్తిపోయినాను. కమాన్, అర్జెంట్ గా సిటీ బాకి లేకపోతే ఈ షాపులో ఏం పట్టుకెళ్ళిపోతానో నాకు తెలియదు. అయ్య బాబు, ఇందా మూర్తి గారు కావాలంటే వీసీఆర్ పట్టుకెళ్ళండి, లేకపోతే మా శర్మ గారు చూపించట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి. ఇదిగో ఆ క్యాసెట్లన్నీ పట్టుకెళ్ళండి, నా షాప్ అంతా పీకేయండి. అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్. ప్లీజ్ ప్లీజ్, టీవీ కావాలి. ఇదిగో శర్మ గారు, శర్మ గారు, మూర్తి గారు కాళ్ళు చేతులు పట్టుకోండి. నాకు టీవీ కావాలి. మూర్తి గారు, నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి, కానీ ఈ టీవీ ఒకటి మాత్రం వదిలేయండి. జీవితాంతం దీంతో బతికేస్తాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు టీవీ కావాలి. అయ్ బాబోయ్, దీని ఖరీదు 58,000 రూపాయలు. పొద్దునే షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు. దుబాయ్ నుంచి ఈ టీవీ షిప్ లో దిగింది. ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళకండి సార్. అయితే పట్టు సైకిల్ పట్టుకెళ్ళిపోతా. సార్, పిల్లకాయలు లెంపకాయలు తింటారు కదా, స్కూల్ గొడవ చేశారంటాను. ఎదవిలాగా వాగుతుంటాడు. నువ్వు అల్లరి తప్పుకోపో. స్టీరింగ్ పాడైపోతాయి. స్టీరింగ్? ఇది దుబాయ్ టీవీ. దుబాయ్ టీవీ అయితే బొమ్మ 2 పక్కలు కనిపిస్తుంది. అది కాదు. ఏది కాదండి? నువ్వు కూర్చో. దగ్గర వచ్చేసింది. అది కాదు, దీని సెటప్ అంతా వేరు. నీకు తెలియపోతే నువ్వు నోరు మూసుకు కూర్చో. నువ్వు ఊరుకోవా? మెయింటైన్ చేయడు. ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను, అంతా చూడండి. సైలెన్స్. ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను. మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు. చూసుకోండి చూసుకోండి. అమ్మ దీని మీది బాబోయ్, నా టీవీ కాల్ చేశారు రా బాబోయ్. దివాకరం, ఏంటి గొడవ? ఆ గొడవ కాకపోతే ఏంటండి, ఇదేమన్నా మామూలు టీవీయా? దుబాయ్ స్పెషల్, ఖరీదు 58,000. పొద్దునే షిప్ లోంచి దిగింది. ఎన్ని ట్యాక్సులు కట్టారు. మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు. ఇప్పుడు వాడికి నేను ఏం సమాధానం చెప్పను రా దేవుడా. మూర్తి గారు, ఏం సమాధానం చెప్పరు, ఏ సమాధానం చెప్పరు. ఇదిగో దివాకరం, ఏంటి గోల? కాకపోతే ఏంటండి,
నా చీటీకి నీ టీవీకి చెల్లి కావాలంటే ఈ 2000 రూపాయలు ఉంచుకో. నాకు వద్దండి, వద్దు వద్దండి, చిచ్చి. ఇదంతా నీ వల్ల వచ్చింది.